నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నలిగిన హృదయములను బలపరచుట కొరకు దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, మీ నలిగిన స్థితిలో దేవుడు మీకు దుర్గముగా, మహాదుర్గముగా ఉండబోతూ ఉన్నాడు. ఆపత్కాలములలో వారికి మహాదుర్గముగా దేవుడు ఉండబోతూ ఉన్నాడు అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఏమాత్రం అధైర్యపడకండి. ఏ స్థితిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి మీరు నలిగిన స్థితిలో ఉన్నారో దేవుడు మీకు మహాదుర్గముగా ఉండి నడిపించబోతూ ఉన్నాడు. ఆపత్కాలంలో దేవుడు మీకు సహాయం చేసి మహాదుర్గముగా ఉండి మీకు కొండగా, కోటగా, ఆదరణకర్తగా ఉండి మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. నలిగిన సమయంలో చాలాసార్లు మీరు ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఒంటరితనంతో బాధపడుతుండవచ్చు. కానీ దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, ఆయన మీతో ఉండి నడిపిస్తాడు. ఆపత్కాలంలో ఎవరు మీకు సహాయం చేసేవారు లేకుండా ఉండి ఉండవచ్చు, కానీ ఆయన మీకు మహాదుర్గంగా ఉండి నడిపిస్తానన్న వాగ్దానం మీతో పాటు వచ్చిన దాకా. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, మీ కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాం. నలిగిన వారిని బలపరుచుటకు ఈ లోకానికి మీరు వచ్చినందుకు స్తోత్రం. నలిగిన వారికి మీరు దుర్గముగా, మహాదుర్గముగా ఉండి నడిపించబోతున్నందుకు స్తోత్రం. ఆపత్కాలంలో మహాదుర్గముగా ఉండి నడిపించబోతున్నందుకు వందనాలు. ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూస్తే నలిగిన వారిని బలపరిచేవారు లేరు నాయన. కానీ కేవలం నీ దుర్గము, నీ మహాదుర్గమును బట్టి ప్రతి ఒక్కరూ నలిగిన హృదయులందరినీ ఈరోజు బలపరచండి. ఆపత్కాలంలో ఉన్నవారిని దైవానికి స్తోత్రం ఆదరించేవారు లేరేమో నాయన. దైవానికి స్తోత్రం, ఈరోజే ప్రతి ఆపద నుండి ప్రజలను విడిపించి మహాదుర్గంగా ఉండి మహాక్షేమము చేత, నీ భద్రత చేత నింపి నడిపించగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.